మీకో విషయం తెలుసా? మన శరీరం చుట్టూతా ఆరా అనేది ఒకటి ఉంటుంది. ఈ ఆరా అనేది ఎలా ఏర్పడుతుంది అంటే, మన ఆలోచనలు, మన బుద్ధి, మన మనస్సు ఎలా ఉందో దాన్ని బేస్ చేసుకొని ఈ ఆరా అనేది ఏర్పడుతుంది. సో, ప్రతి ఒక్క మనిషికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆరా అనేది ఉంటుంది. మనం కొంతమందితో చాలా బాగా సన్నిహితంగా ఉండగలుగుతాం. కానీ కొంతమందితో మాట్లాడిన తర్వాత మనకి తలనొప్పిగా ఉండడం, చిరాకుగా ఉండడం, వికారంగా ఉండడం జరుగుతుంది. ఆ ప్లేస్‌లో నుంచి ఎప్పుడెప్పుడు బయటపడదామా అనిపిస్తుంది. ఫంక్షన్స్‌కి వెళ్ళి వచ్చినప్పుడు కూడా తలనొప్పి ఎక్కువగా ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, మీ ఆరా ఎదుటి వ్యక్తి ఆరాతో మ్యాచ్ అవ్వకపోవడం వలన జరుగుతుంది. మన ఆరా డిస్టర్బ్ అవుతుంది. మరి మన ఆరాని ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే, మన పూర్వీకులు చాలా పద్ధతులు తెలియచేశారు. లైక్ ధ్యానం చేయడం, మంత్రం ఉచ్చారణ చేయడం, ఇంకా ఇలా చాలా ఉన్నాయి. అందులో ఒకటి నేనిప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఒక గుప్పెడు కల్లుప్పు తీసుకోండి. దీన్ని క్రిస్టల్ సాల్ట్ అని, దొడ్డుప్పు అని కూడా అంటుంటారు. ఒక గుప్పెడు కల్లుప్పుని స్నానం చేసే బకెట్లో వేసుకొని రోజు స్నానం చేయండి. తర్వాత దిష్టి తగిలింది అని మీకు అనిపించినప్పుడు కల్లుప్పుతో 7 సార్లు సూర్యాస్తమయం టైంలో యాంటీ క్లాక్ వైజ్గా మన చుట్టూతా దిష్టి తీసుకొని షింకులో వేసి వాటర్ తిప్పేయండి. షింకులో వేసేటప్పుడు ఆ సాల్ట్ని చూడకండి. ఓకేనా? తర్వాత బయట నుంచి వచ్చాక మరీ మీరు డిస్టర్బ్గా ఉన్నారనుకోండి, ఈ కల్లుప్పుని చేతిలో వేసుకొని ఒక 5 నిమిషాలు అలాగే ఉండండి. ఆ తర్వాత చేతులు కడిగేసుకోండి. ఈ విధంగా మీరు చేసుకోండి. ఏ నరదృష్టి, ఆ దృష్టి, ఈ దృష్టి, అన్ని దృష్టిలు పటాపంచలవుతాయి. మరి దృష్టికి కేవలం కల్లుప్పునే ఎందుకు వాడతారు అనంటే, ఈ కల్లుప్పులో నెగిటివ్ ఎనర్జీని లాక్కునే శక్తి ఉందట. మన బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని లాక్కొని మనల్ని ప్యూరిఫై చేస్తుందన్నమాట. సో, మన ఆరాని క్లీన్ చేయడంలో కల్లుప్పుకు మించినది ఏదీ లేదని చెప్పుకోవచ్చు. సో, మరి ఈ పూటకి ఈ మాటతో సమాప్తం. మరొక మంచి విషయంతో మరలా కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సర్వే సుజన సుఖినో భవంతు. మీకు విషయం తెలుసా? మన శరీరం చుట్టూతా ఆరా అనేది ఒకటి ఉంటుంది. ఈ ఆరా అనేది ఎలా ఏర్పడుతుంది అంటే, మన ఆలోచనలు, మన బుద్ధి, మన మనస్సు ఎలా ఉందో దాన్ని బేస్ చేసుకొని మీ ఆరా అనేది ఉంటుందన్నమాట. సో, ప్రతి ఒక్క మనిషికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆరా అనేది ఏర్పడుతుంది. మనం కొంతమందితో చాలా బాగా సన్నిహితంగా ఉండగలుగుతాం. కానీ మరికొంతమందితో మాట్లాడిన తర్వాత మనకి తలనొప్పిగా ఉండడం, చిరాకుగా ఉండడం, వికారంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఆ ప్లేస్ నుంచి ఎప్పుడెప్పుడు బయటపడదామా అనిపిస్తుంది. ఫంక్షన్స్‌కి వెళ్ళి వచ్చినప్పుడు కూడా తలనొప్పి ఎక్కువగా ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, మీ ఆరా